మొన్న 2 days బ్యాకే ఈనాడు జ్యోతుళ్ళే రాశారు కదా, 46 మంది మీద ఆగ్రహం. అది టీడీపీ వాళ్ళ వరకు. అంటే ఏంటి, అక్కడే అర్థమైపోతుంది కదా. దాంట్లో భాగంగా అంటే పవన్ కళ్యాణ్ గారి విషయాలు అయ్యో లీక్ అవుతున్నట్టున్నాయి, ఆయన చెక్ చేసుకోవడం బెటర్. అది పవన్ ఇది అడగబోతున్నాడని ముందే రాశారు వాళ్ళు, లేకపోతే ఎవరు చెప్పారు? చంద్రబాబు గారికి నివేదిక ఎవరు ఇచ్చారు? ఈనాడు జ్యోతి రాసినాయి అంటే కూడబలుక్కుని రాసినాయి అంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళు మొదటి నుంచి బాబు గారిని అలర్ట్ చేస్తున్నారు. మొన్నే కాదు, చాలా రోజుల క్రితం నుంచి ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు, గీత దాడుతున్నారు, ఎవరో మాట వింటారు అంటే టీడీపీ వరకు అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ ఎమ్మెల్యేల మీద ఇది ఒక రకంగా కంప్లైంట్ అనాలేమో పవన్ కళ్యాణ్ గారు. పెత్తనం పెరిగిపోయింది అనే పదం ఎవరు ఇచ్చారు నివేదిక? ఎవరు అడిగారు నివేదిక? ఎవరిని అడిగారు? కులికపూడి వివాదం అడిగితే 46 మంది మీద నివేదిక ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు వాళ్ళ పేర్లు ఏమున్నాయి? అదేమీ లేదే, బయటికి రాలేదే. అంటే ఏంటి? కుకింగ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ దగ్గరికి చాలా మంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్నారు, కూటమిలో జనసేన వాళ్ళని పట్టించుకోవట్లేదు, 20 మందిలో లెవెల్లో అసలు ముందు పవన్ కళ్యాణ్ గారే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలకు ఆయన ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు? ఎన్నిసార్లు విడివిడిగా కూర్చున్నాడు? అప్పుడెప్పుడో వైజాగ్ అన్నారు, మళ్ళీ అది కూడా అందరితో ఏం కూర్చోలేదు, మళ్ళీ తర్వాత అన్నారు. ఇప్పుడు 18 నెలలు అయింది, ఎన్నిసార్లు కూర్చుని ఉన్నారు వీళ్ళు?